హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మైసూర్ బజ్జీ. మైసూర్ బోండా అంటాము, మైసూర్ బజ్జీ అంటాము. వీటికి పెరుగును బాగా చిలుక్కోవాలి. కొద్దిగా సోలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా మరి ఒక మాదిరిలా కలబెట్టుకోవాలి. చాలామంది మైదా వేస్తారు, నేను గోధుమ పిండి వేసుకుంటాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పెరుగుకు తగినట్లు వేసుకోవాలి. తక్కువ వస్తే నీళ్ళు వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, కొంచెం వాము వేసుకుంటున్నాను నేను. వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఈ మోతాదులో కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చట్నీకి తగినంత ఉప్పు వేసుకొని, పప్పులు కొన్ని, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ, తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీ, తగినన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, మీ కారానికి తగినంత పచ్చిమిర్చి ముక్కలు వేసి దీన్ని చట్నీ పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్న దాంట్లో పోపు వేసుకోవాలి. పెట్టి ఆయిల్ వేసి కొంచెం మినపప్పు, ఆవాలు, పచ్చి కరివేపాకు వేసాను. పోపు వేయించుకున్నాను. ఈ పోపును తీసి చట్నీలో వేసుకుంటున్నాను. నూనె వేడి చేసి పెట్టుకున్నాను. మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇలా తీసుకొని మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. బయట కూడా దొరుకుతాయి, కానీ వాళ్ళు ఏ నూనెతో చేస్తారో మనకు తెలియదు కదా. మన చేతులతో చేసుకుంటే చాలా మనకు తృప్తిగా ఉంటుంది. కాబట్టి నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్నాక తిప్పుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అంతే అండి. ఇలా ఈ వర్ణం వచ్చేంత వరకు వేయించుకొని మనం తీసేసుకోవాలి. తీసేసి సర్వ్ చేసుకోవడమే. కొంచెం పప్పుల చట్నీ పెట్టుకొని మనం ఈ బజ్జీలను వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బై బై ఫ్రెండ్స్.